ఇంటర్నేషనల్ లేబర్స్ డే అంటే కార్మికుల దినోత్సవం. సో దీని వెనుక స్టోరీ ఏంటి, సో దీన్ని ఎందుకు జరుపుకుంటామనేది తెలుసుకుందాం. ఇండియాతో సహా చాలా దేశాల్లో మేడేని సెలవు దినంగా పాటిస్తారు. కార్మిక దినోత్సవాన్ని ఏ ఒక్క దేశానికో ఏ ఒక్క సంఘటనకో ముడిపెట్టలేదు. 1886 మే 1న 8 గంటల పని విధానం గురించి నినాదిస్తూ కార్మికులు ప్రదర్శన చేపట్టారు. దానికి మద్దతుగా 4 రోజుల తర్వాత అమెరికాలోని షికాగోలో హే మార్కెట్లో ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శన ఉద్రికంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు మరణించారు. ఆ సంఘటన తర్వాత 1889 నుండి 1890 వరకు అనేక దేశాల్లో కార్మిక ఉద్యమాలు, నిరసనలు చోటు చేసుకున్నాయి. 1890 మే 1న బ్రిటన్లోని హైడ్ పార్క్లో నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు 300 మంది కార్మికులు పాల్గొన్నారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పని ఉండాలని ఆ కార్మికుల ప్రధాన డిమాండ్. అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1న కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని ఒప్పందం కుదిరింది. హిట్లర్ పాలనలో ఆ రోజును జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకునేవారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాలు మే 1న సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టాయి. ఇలా అనేక దేశాలు ఇవే బాటలో నడిచాయి. చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి రావడం మొదలుపెట్టాయి. ట్రేడ్ యూనియన్లు ఇదే రోజున ధర్నాలతో పాటు ర్యాలీలు, ఇతర ప్రదర్శనలు మొదలు పెడతారు. కార్మికుల పనితో పాటు వారి జీతాలు మెరుగుపడాలని చాలా కాలంగా లేబర్ యూనియన్ల ప్రధాన డిమాండ్. కార్మికుల కష్టం, వారి జీవితం గురించి చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఇది మే 1న కార్మికుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది స్టోరీ అనమాట. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో ఇలాగే మరిన్ని వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, లవ్ యల్, బాయ్ బాయ్.